చర్చలకు సిద్ధం ఉంటుంది, టేబుల్ దగ్గరకు వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ అదర్ సైడ్ చూస్తే మిజైల్ పవర్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే దీని ద్వారా మొత్తం ప్రపంచ దేశాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తోందంటారు సార్ ఇరాన్? మేము ప్రతిఘటిస్తాం, మా మీద దాడి చేస్తానైతే దాని మెసేజ్. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఒడ్డున దాడి చేసింది నిన్న అమెరికా. దాడి చేస్తే అమ్మటే కువైట్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద ఇరాన్ ప్రయోగించింది. ఎందుకంటే అమెరికా నుంచి ఇవాళ ఇరాన్ మీద దాడి చేసే అవకాశం లేదు 6,000 కిలోమీటర్ల నుంచి. కాబట్టి ఇజ్రాయెల్ తోటి దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ దేశం నుంచి దాడులు చేస్తారు, లేదా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల నుంచి దాడి చేస్తారు. మీకు అమెరికాకు స్థావరాలు ఇస్తారా మీరు అని చెప్పేసి ఆ స్థావరాల మీద వాళ్ళ గల్ఫ్ దేశాల మీదనే దాడి చేస్తుంది, ఆ సైనిక స్థావరాల మీద. ఇరాన్కున్న ఆల్టర్నేటివ్ ఇదే, అమెరికాకున్న ఆల్టర్నేటివ్ అదే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇరాన్ ఏం కాన్ఫిడెన్స్ అంటే, వాళ్ళు ఎన్ని బాంబులు వేసినా భూమిని విషతుల్యం చేయటం తప్ప, ఏదైనా మనుషులు చంపితే 10 మంది 20 మంది తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ చేసేటువంటిది ఏం లేదనేది ఇరాన్కి తేలిపోయింది. ఇక యుద్ధం బోతల యుద్ధం అంటే ఇక అది చెప్పలేము. ఎందుకంటే సహజంగానే డిఫెన్స్ చేసుకునే దేశాలు సహజంగానే ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్స్లోకి పోతాయి. అంటే అది గెరిల్లా యుద్ధంలోకి పోతాయి. వియత్నాంలో జరిగింది అదే, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే, రేపు ఇరాన్లో కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైట్స్ పోయి ఆ గెరిల్లా యుద్ధం చేయాలి. అది వెంటనే తేలేది కాదు. ఆఫ్ఘనిస్తానే 20 ఏళ్ల సంది తేలలేదు. మరి ఆఫ్ఘనిస్తాన్ కన్నా మోడర్న్ నేషన్ ఇరాన్. కాబట్టి దాని అమెరికా కూడా తెలుసు, దీర్ఘకాలిక యుద్ధం అయితే నష్టపోతామని. అట్లా వియత్నాం నష్టంలో పోయింది, ఆఫ్ఘనిస్తాన్లో కూడా నష్టపోయింది. కాబట్టి ఇరాన్లో కూడా నష్టపోదు 20 ఏళ్ళు 25 ఏళ్ళు యుద్ధం చేయాలంటే. కాబట్టి అది కూడా ఏదో విధంగా చర్చలు జరిపి కొన్ని కండిషన్స్లో ఇరికించి యుద్ధం విరమించాలనే ఉద్దేశంలో అమెరికా కూడా ఉన్నట్టు అవుపడుతుంది. తర్వాత పెద్ద బాంబు అంటే అమెరికా మీద ప్రజల వ్యతిరేకత, అమెరికా ప్రజల వ్యతిరేకత, లోకల్. దీన్ని భరించలేకపోతారు, వాళ్ళకి పరిష్కారం దొరకట్లే. వాళ్ళు ప్రజలు ఫేవర్గా మారాలని సాధారణంగా ఏదైనా యుద్ధం మీద దాడి చేసినప్పుడు హీరోయిక్గా చేస్తారు. పాలకుల్ని పాకిస్తాన్ మీద దాడి చేస్తే మన దేశ పాలకుల్ని, పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే ఆరు దేశాల పాలకుల్ని, ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి జిమ్మిక్స్ చేస్తున్నాయి చాలా దేశాలు. హీరోయిక్గా చూస్తారు పక్క దేశంతో యుద్ధం చేస్తే అని. ఇప్పుడు వింత ఏంటంటే అమెరికన్ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ ట్రంప్ ఏమో హీరోగా పోవాలనుకున్నాడు మా మిడ్ టర్మ్ ఎలక్షన్స్కు, ఇరాన్ని కొలాప్స్ చేసి. కానీ ఇప్పుడు పరువు కాపాడుకోవటానికి ఏదో విధంగా ఒక అఫెన్సివ్ కన్క్లూజన్ వస్తే బాగుండని చూస్తుండే ట్రంప్. అది మనకు అర్థమైతేనే ఉంది. పాకిస్తాన్ కూడా ఇటు ముస్లిం దేశాలతో ఉన్నటువంటి మంచి రిలేషన్స్ని, అలాగే ఇటువైపు అమెరికాతో ఉన్నటువంటి ఒక స్ట్రాటజిక్ రిలేషన్స్తో మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఏదో సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. బట్ ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ ఎందుకు రాలేదు సార్? ఎక్కడ ఫెయిల్ అయింది? పాకిస్తాన్కి ఆ శక్తి లేదు. పాకిస్తాన్కి రెండు దేశాలను ఒప్పించే శక్తి లేదు. కేవలం అమెరికా సలహాతోటి ఒక వేదిక ఏర్పాటు చేసింది, చర్చలు జరుపుతాం అనేటువంటి. దానికి డయాస్ క్రియేట్ చేసింది తప్ప అమెరికాని కానీ లేకపోతే ఇరాన్ కానీ డిక్టేట్ చేసే శక్తి పాకిస్తాన్కు లేదు. కాబట్టి మధ్యన ఒక డయాస్ క్రియేట్ చేసింది, చర్చించుకోరి అని, అంతవరకే. తర్వాత రెండవది, అది సక్సెస్ అయితే పాకిస్తాన్ ప్రతిష్ట కూడా పెరుగుద్ది. దానికి రెండు దేశాలు రేపు అగ్రిమెంట్కి వస్తే సహజంగానే మనం ఎంత కాదనుకున్నా పాకిస్తాన్ పలుకుబడి పెరుగుద్ది, యుద్ధం ఆపటానికి చర్చలకు ఆనర్ చేసిందని. కాబట్టి సహజంగానే ఆ అవకాశం ఇప్పటికీ పాకిస్తాన్కు రాలేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరగట్లేదు కాబట్టి. జరిగితే మళ్ళీ పాకిస్తాన్లో జరిగితే, లేదా పాకిస్తాన్లో చర్చలు జరిగి ఒక అగ్రిమెంట్కి వస్తే సహజంగానే శాంతియుత ప్రయోజనకాలకు పాకిస్తాన్ కృషి చేసింది అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది వెంటనే. అది అక్కడున్న పాలకులకు ప్లస్ పాయింట్ అయితే ఎగనెస్ట్ ఇమ్రాన్ ఖాన్. ప్రజలు వ్యతిరేకత వాళ్ళ మీద ఉంది కాబట్టి స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది యుద్ధం ఆపితే, స్వదేశీ పరంగా. విదేశీ పరంగా ఇండియాకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన దేశంగా గుర్తించబడుద్ది. ఓకే, ఇప్పుడు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వార్నింగ్స్ని మనం ఎలా చూడాలంటారు? అంటే జస్ట్ ఒక రాజకీయ ప్రకటనగా చూడాలంటారా, లేదు అని అంటే నిజంగానే సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఏమైనా వార్న్ చేస్తుంది అని కూడా అనుకోవచ్చా?
ఇంకా కొత్త స్ట్రైక్స్ ఏమి లేవు. ఇప్పటికే దరిదాపు 60 రోజులు దాడి చేసింది. కాబట్టి అది ప్రెజర్ టాక్టిక్కే. మళ్ళీ ఈ శాంతి ఒప్పందం కుదుర్చుకుందాం అనే ముందల ఇరాన్ని సరెండర్ చేసుకోవడానికి ఒక ప్రెజర్ టాక్టిక్స్ తప్ప, లేకపోతే ఆయన ఏదో యుద్ధం వచ్చి ఇంకా అదనపు ప్రెజర్ సృష్టించే అవకాశం లేదు. అంటే ఫుల్ వాళ్ళు స్కేల్ వాళ్ళ మిలిటరీ పర్మిషన్ ఆఫెన్సివ్ కి ఏమైనా సిద్ధమవుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే సెకండ్ న్యూస్ రాదు కదా. అంటే మేము వెకేట్ చేస్తాం, మేము హార్ముజ్ జలసంధిని ఫ్రీ జోన్ వదిలిపెడతాం, అక్కడి నుంచి మేము ఖాళీ చేస్తాం, ఉపసంహరించుకుంటాం అనే స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. అటువంటి డైల్యూషన్ స్టేట్మెంట్లు రావు, యా అటువంటి డైల్యూటెడ్ స్టేట్మెంట్లు రావు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది అనుకోవట్లే నేను. ఇవే ప్రెజర్స్ చేసి ఇంకొంత ఇరాన్ ఈల్డ్ చేయడానికి చేసేటువంటి టాక్టిక్స్ అనుకుంటున్నాను నేను, అమెరికా విదేశాంగ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఓకే. అంటే ఇరాన్కు రష్యా, చైనా ఈ రెండు దేశాలు అందిస్తున్నటువంటి సహకారాలు అంటే ఈ ఒక్క సంక్షోభాన్ని కేవలం ఏదో అమెరికా, ఇరాన్ మధ్య వచ్చినటువంటి సమస్యగా కాకుండా ఒక గ్లోబల్ పవర్ కాంపిటీషన్గా మార్చాయనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా మార్చాయి. ఎందుకంటే మనం వద్దనుకున్న మారుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, రెండు కుటుంబాల మధ్యన, రెండు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి విషయాలు తెలుస్తూ ఉంటే ఎవరు అఫెన్స్లు లేకపోతే ఎవరు ఏ వైపు ఉన్నారు అనేటువంటి తెలుస్తుంటుంది. రోజుకి ఒక్క కొత్త విషయం బయటకు వస్తుంటుంది. ఎందుకంటే అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా చైనా ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం ఆపలేదు. కాబట్టి ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికాను లెక్క చేయలేదు చైనా అనేది సహజంగానే మనకు వచ్చేటువంటి మెసేజ్. అట్లాగే రష్యా ఆయుధాలు సప్లై చేయొద్దంటే అసలు రష్యాకే డ్రోన్స్ ఇరాన్ సప్లై చేసింది. కాబట్టి వాళ్ళ దగ్గర మిత్రత్వం ఉందనేది మరొక ఇండికేషన్. కాబట్టి సహజంగానే ఇరాన్ ట్రయాంగిల్లో ఇంకా కిమ్ని వదిలిపెట్టండి, వీళ్ళ ముగ్గురు మధ్య మిత్రత్వం ఉంది, కిమ్ 4వ వ్యక్తి. కాబట్టి సహజంగానే వీళ్ళేం లొంగడం లేదనేటువంటిది ఒక మెసేజ్. వరల్డ్ అంతా ఇప్పుడు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లేకపోయినా అమెరికా వైపే ఉన్న దేశాలన్నీ బలవంతమైనటువంటి దేశాలు, తర్వాత బలవంతంగానైనా తన గ్రిప్లో ఉంచుకుంటున్న దేశాలు ఎన్నున్నా వీటికి లొంగడం లేదు. చైనా, రష్యా వాళ్ళ సపోర్టు ఇరాన్ కొంది అనేటువంటి ఒక సందేశం అయితే ప్రజలకు పోతుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు జరుగుతున్నటువంటి విషయాల ద్వారా మనకు ఒక మెసేజ్ వస్తుంది. అటువంటి మెసేజ్ ఇవాళ ఉంది ప్రజలకు, అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రజలకు. కాబట్టి సహజంగానే అది ఇంకా వెల్ ఆర్గనైజ్ అవుతే ఇంకా కొంత, ఇప్పుడు రష్యాకు రిపబ్లిక్లలో 5 రిపబ్లిక్లు మిత్ర దేశాలు ఉన్నాయి. అట్లాగే చైనా తోటి అనేక దేశాలు అమెరికాను కానిదని వాణిజ్య సంబంధాలు నెరుపుతున్నాయి. ఇదంతా కూడా అమెరికాని ఏకధ్రువ ప్రపంచం వైపు ఇంకా మరింత అగ్రెసివ్గా ముందుకు పోకుండా ఆపేందుకు దోహదం చేస్తుంది. అది ప్రమాదకరం. అది అమెరికా కాదు, ఏ దేశం పోయినా, రేపు చైనా పోయినా, ఎల్లుండి రష్యా పోయినా, ఎవరు పోయినా ఏకధ్రువ ప్రపంచం అనేది ప్రమాదం. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అన్నిటికీ మనం ఒప్పుకుంటే ఇంకా ఇప్పుడు అమెరికా గత 50 ఏళ్ళ నుంచి థర్డ్ వరల్డ్ కంట్రీస్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తుందో అదే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏకోన్ముఖ ప్రపంచం ఉండటం అనేది కరెక్ట్ కాదు.